ఈ సత్యమూర్తమ్మ గారికి నమస్కారం అండి. తాము మాస్టర్ గారి దగ్గర ఉంటూ వచ్చారు కదా, శ్రీనిధి గారి దగ్గర, వారి గురించి మీకు తెలిసిన విషయాలు, యోగాన్ని గురించి మీకు తెలిసిన విషయాలు, మీ అనుభవాలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. మా వారు మనస్సు చాలా విరక్తి అయి నారాయణయ్య గారి ద్వారా శ్రీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినారు. మాస్టర్ గారు, నీకు ఏమి కావాలను, నువ్వు ఎందుకు వచ్చావు అని ప్రశ్నించారు. నాకు నా తండ్రి తెలుసు, నా తల్లి తెలియదు, నా తల్లి నాకు కావాలి అని నా భర్త అడిగినారు. ఇంతేనా నువ్వు అడిగావు? నీ కుటుంబంలో వంశంలో ఉన్న వాళ్ళ అందరినీ కూడా తీసుకొచ్చేటటువంటి పవరు, శక్తి ఇదంతా కూడా నారాయణయ్యని సాక్ష్యం పెట్టి ప్రమాణంగా నీకు నేను చెబుతున్నాను. ఇది తప్పకుండా నీకు నడుస్తుంది అని చెప్పి మాస్టర్ గారు ఆయన్ని దంచం తీసి పారేస్తే దంచం వేయించి ఆయనకి మంచిదోకి తీసుకొచ్చి ఈ యొక్క దీనిలో ఆయన చేర్చుకున్నారు. అటు పైన నాకు సంతానము లేక చాలా కాలంగా నేను ఉన్నాను. అప్పుడు నాకు ఒక గర్భం వచ్చింది. వచ్చినప్పుడు ఆ యొక్క మాస్టర్ గారి వల్లనే నేను ఇది పరీక్ష చేస్తాను అని నాకు చెప్పారు. ఏమైనా సరే ఆయన ద్వారానే మీరు చూడండి, డాక్టర్ల సదుపాయం నాకు వద్దు అని నేను చెప్పాను. ఆ మాట మీద ఆయన నమ్మి ఉన్నారు. ఆఖరికి 9 మాసములు వచ్చిన తర్వాత ఆ బిడ్డ ప్రసవం కాకపోతే మాస్టర్ గారు కుంభకోణం నుంచి ట్రీట్మెంట్లు చేశారు. 10 మంది శిష్యులంతా వచ్చి ఇంట్లో చేశారు. అది మగబిడ్డ అంటే ఆడబిడ్డ అయిపోయింది. అప్పుడు ఆ బిడ్డ చచ్చిపోయింది. మరుసటి రోజున మాస్టర్ గారు మద్రాసు వచ్చి మా ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్లో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నా వల్ల నీకు వచ్చినటువంటి ఏ కష్టము కూడా నా డెవలప్మెంట్ పూర్తి అవడంతో ముందు నీ పని చేసి నేను రెండో పని చేస్తాను అని ఆయన శిరస్సు మీద చేయి వేసి ప్రమాణం చేశారు. అదే ఆయన నమ్ముకుని ఉన్నారు. అలా ఉండగా మళ్ళీ ఇంకా కొంచెం కాలం 6 మాసములు అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయిని తీసుకుని కుంభకోణం వెళ్లి గురువు గారి చేతిలో పెట్టి మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ అమ్మాయి కూడా పోయింది. 8 మాసములు ఉండి ఆ అమ్మాయి పోయింది. పోవడంతో నీకు మనస్సు బాగుండక సెలవు పెట్టి మాస్టర్ గారు బ్రహ్మం అవుతారని చెప్పి శిష్యులంతా చాలా మంది ఆ సంవత్సరం కుంభకోణంలో వెళ్లి కాపురం ఉన్నాము. ఆ కాపురం ఉన్న టైములో ఒక రోజున నేను బ్రహ్మం కాబోతాను, 16 సంవత్సరములు అయింది ఈ యోగం పూర్తి చేసి, ఇప్పుడు మీకందరికీ కూడా తెలియబోతుంది అని ఆయన ఉదయం 8 గంటలకు కూర్చుంటే అప్పుడు శిష్యులంతా కూడా వచ్చారు. వచ్చి అందరూ నిలబడ్డాం. కానీ ఆయన ఏమీ డెవలప్మెంట్ కాలేదు, మామూలు మనిషిగానే ఉన్నారు. ఆ టైములో నా మనస్సుకి ఎందుకు తోచిందో, అందరం మేము అక్కడికి వెళ్ళినట్టుగా ఆయన మాకు ఒకటి కనపడలేదు కదా అని
తెలియలారా రండి మనమొక వింతను చూచెదము. మాస్టర్ యోగం వేర్పడి నేతితో పుష్కరమై విలసిల్లే. అందముగా భక్తితో మనము హారతులిచ్చేదము అని ఆ పిల్లలందరినీ మా ఆడవాళ్ళందరం చేరి ఆయనకి హారతి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయినాము. అది మాస్టర్ గారు ఉన్నప్పుడు జరిగిన సంగతి. అటు పైన ఈయనకి సంవత్సరం అయిపోయింది. కుంభకోణంలోనే ఉద్యోగం అయింది. కుంభకోణంలో ఉద్యోగం అవటంతో ఆయన నా బిడ్డలు కారు, నీవు నాకు దత్తపుత్రుడు, నీవు నా దగ్గరే నువ్వు ఉండు అని చెప్పినారు. ఒక రోజున మాస్టర్ గారిని నీకు జ్ఞాపకార్థం నాకు ఏదైనా ఒకటి ఇవ్వమని అడిగినారు. వెర్రివాడా, నా జ్ఞాపకనార్థం నీకు ఇచ్చేదేమిటి? ప్రపంచంలో ఉండే మానవులు అందరిలోనూ కూడా నేనే ఉన్నాను, నేనే మీరు, మీరే నేను, నాకు మీకు భేదం ఏమీ లేదు. మీకు ఇవ్వవలసిందంతా మీకు నేను ఇచ్చేశాను. ఇంకా మీదట నేను మరిగి ఉండవలసే టైం వస్తూ ఉంటుంది. అది ఎలా జరుగుతుందో నాకే తెలియకుండా ఉంది. ఇంకా మీద మీరు తెలుసుకోవలసిందంతా మీలో ఉండే నన్ను తెలుసుకోగలుగుతారు, కానీ వేరే మీరు నాకు భేదం లేదు అని సత్యం చేసి ప్రమాణం చేసి ఆయనకి చెప్పారు. ఆ మాట ఆయన సత్యంగా నమ్ముకుని ఆయన ఏందే భక్తి శ్రద్ధలతో ఉండి ప్రాక్టీసు చేసుకుంటూనే వచ్చారు. అటు తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత నాకు మనసుకి కష్టంతో ఇందులో నాకేమీ నమ్మకం లేక నేను ఆయన్ని కొంచెం బాధ పెడుతూ వచ్చాను, నా భర్తని. ఆయనకు చాలా మనసుకి కష్టంగా ఉండేది. ఒక రోజున నేను ఒక కుక్కని పెంచాను. ఆ కుక్కని మేడ మీద నా గదిలో మంచం దగ్గర పడుకోబెట్టుకున్నాను. అది రాత్రి తెల్లవారు అక్కడ ఉంది. తెల్లవారి 4 గంటలకి లేచి చూస్తే మేడ మీద హాల్లో ఆ కుక్క లేదు. ఆయన నేను అందరం కూడా దీపాలు వేసి ఆ కుక్కని చూశాము, ఎక్కడా లేదు. 4-5 గంటలు అయిన తర్వాత పాలవాడు వచ్చి వీధి గుమ్మం దగ్గర అమ్మా కుక్క ఇక్కడ ఉంది అని అన్నాడు. అప్పుడు తలుపు తీశాము. అది రోజు మొదలుకుని మీ మాస్టర్ గారిని నేను తిట్టను, మీ మాస్టర్ గారిని నేనేమి అనను, నాకు బుద్ధి వచ్చింది. ఈ కుక్క ఏ రకంగా పోయి వచ్చిందో అదే రకంగా ఆయన ఇస్తానన్న బిడ్డలంతా కూడా మనకి ఇస్తారు. ఇంకా మీద మిమ్మల్ని మాస్టర్ గారిని గురించి ఏమీ అనను అని నేను అన్నాను. అది మొదలుకుని మాస్టర్ గారు నాకు కనపడటం, అనేక విధాల నాకు అన్ని చెప్పటం, ఎన్నోసార్లు నా కష్టాలు తీర్చటం, నీకేం భయం లేదనటం, నీకు ఏం కావాలి అని నాకు ఒక వర్క్ ఇస్తూ అడిగారు. నాకేమీ అక్కర్లేదు, ప్రాణం ఎలా పోతుందో ఎలా వస్తుందో అది నాకు కావాలి అని నేను అడిగాను. అదే రకంగా ప్రాణం పోవటం రావటం ఈ రకంగా నాకు ప్రతిరోజు రాత్రి 8 గంటలు మొదలుకుని తెల్లవార్లు ఈ రకంగా నాకు వర్క్ ఆయన ఇస్తూ వచ్చారు. ఒక రోజున నా భర్తని పిలిచి, నరసింహం, నీ భార్యకి నేను ఇన్ని విధాలా చెప్పుకొస్తున్నా కదా, నీకు ఇంకా నమ్మకం లేదా అని అడిగారు. నా భార్యకు చెబితే నాకేం నమ్మకం, నాకు చెబితే నేను నమ్ముతాను అని చెప్పి ఆయన అన్నారు. సరే అన్నారు. మరి నీ భార్య నేను తీసుకుపోతాను ఏమంటావు అని అడిగారు. తీసుకుపోండి అని చెప్పారు. సరే అన్నారు ఆయన. మధ్యాహ్నం 12 గంటలకి కోర్టు నుంచి కేసు కోసమని వకీలు వచ్చి నన్ను కాగితం సంతకం పెట్టమన్నాడు. ఇక్కడ సావిట్లో కూర్చుని సంతకం పెడుతూ ఉన్న మనిషిని ఉన్నట్టుగా వెనక్కి పడటంతో గుండె ఆగిపోయింది. గుండె ఆగిపోవడంతో మాస్టర్ గారిని తీసుకుపోమని మీరు అన్నారు, మాస్టర్ గారు నన్ను తీసుకుపోతారు అని నేను అన్నాను. ఆ టైములో ఆయన ఏమీ తోచక ఇన్ని నీళ్లు తీసుకొచ్చి గొంతుకులో పోశారు. దాంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. తర్వాత సాయంత్రం మా ఇంటికి శిష్యులంతా చాలా మంది వచ్చి అమ్మగారికి పాత ప్రాణం పోయింది, కొత్త ప్రాణం ఆయన ఇచ్చారు, ఆయన మీతో చెప్పిన ప్రకారం జరిపించారు, ఇంకా మీద మనకందరికీ కూడా మంచి కాలం వస్తుంది, మన కష్టాలన్నీ పోతాయని వాళ్ళందరూ అనుకున్నారు.
మేము అనుకున్నాం. కానీ ఇది ఏ విధంగా ఇంకా నడుస్తుందో, ఏ ప్రకారంగా ఉంటుందో ఇంకా చెప్పలేము. ఇప్పటి పొద్దున్న 8 గంటలకి రాత్రి తెల్లవార్లు వరకు నడుస్తుంది. 2 రోజులుగా శిష్యులంతా వస్తారు ఇక్కడికి, వాళ్ళకి సమాధానం చెప్పు అని చెప్పి నాకు స్వప్నంలో చెబుతున్నారు. ఏ శిష్యులు వస్తారో అని నేను అనుకున్నాను. వచ్చారు వాళ్ళు, నాకు తోచిందేదో చెప్పాను. ఇది మాస్టర్ గారు మీకు అందరికీ కూడా శీఘ్రంగా మన కష్టాలు నివర్తి చేసి ఈ యమబాధ తొలగించి ధర్మం 4 పాదాల్లో నిలబెట్టి జనన మరణాలు నశింపజేసేట్టుగా చేయండి. ఇప్పుడు నేను ఆయన మీద, ఆయన పోయిన 2 మాసములకి మనసు కష్టంగా ఉండి ఒక మేలుకొలుపు చేశాను. అది పాడతాను, వినండి. మేలుకో పరమాత్మ శ్రీ గురునాథ తేజోవర్ణ రూప మేలుకో పురమిలో శ్రీ కుక్కు స్వామి పుత్రుడవై అవతరించిన మూర్తి మేలుకో. కుంభకోణమందు యోగ పూర్తి చేసి దాగి ఉన్న స్వామి మేలుకో. నినుగనలేకను భ్రమ చెంది ఉన్నాము ప్రేమ రూపనాథ మేలుకో. దాతావు నీవని దర్శింపనుంటిమి ధన్యులమము జయ మేలుకో. ధర్మము నెలనటి తారకమై నీవు ధైర్యము మాకివ మేలుకో. అభయహస్తం ఇచ్చి అమ్మను విడనడ అది ధర్మమా దేవ మేలుకో. అమ్మకు గానైన అనాథులము మమ్ము ఆదరింపవేగ మేలుకో. భూజండునకు నీవు చేసిన బోధయు సత్యమై స్థాపింప మేలుకో. భూతాల మందున భీతిని బోగొట్టి భక్తుల మముగవ మేలుకో. దీనుల మము బ్రోవ దీక్ష చేసిన స్వామి దీర్ఘ నిద్రాసాలు మేలుకో. నీదు కరుణకై కాచి ఉన్న మాకు నిమిషములేలయ మేలుకో మేలుకో. మంగళహారతి. మంగళంబని పాడేదో మాస్టర్ శ్రీ ఆనందరూపము అతి శీఘ్రంబున చూచుటకు ఆది బ్రహ్మమూర్తికి మనమందరము గూడి అందముగా భక్తితో మనము హారతులిచ్చితివి. తాము మాస్టర్ గారితో సన్నిహితంగా ఉన్నారు కదా, తుది రోజుల్లో మీరు దగ్గర ఉన్నారు. అప్పటి విశేషాలు కొంచెం సెలవువలసిందిగా కోరుతున్నామండి. ప్రతిరోజు రాత్రి మాస్టర్ గారి దగ్గరికి వెళ్లి కొంతసేపు కూర్చుని మా పంతులు గారు వస్తూ ఉండేవారు. ఒక రోజున మాస్టర్ గారు నేను మరిగి ఉండాలని చెప్పి ఏమిటి చెప్పారు, ఏ రకంగా మరిగి ఉంటానో తెలియకుండా ఉన్నది అని చెప్పారు. సరేని ఈయన విని రాత్రి 9 గంటలకి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత 10 గంటలు అయిపోయిన తర్వాత మాస్టర్ గారికి ఏమో గుండె నొప్పిలా వచ్చి బాధపడుతున్నట్టుగా వాళ్ళ ఇంట్లో ఎవళ్ళు లేరు. ఆయన భార్య కూతురు వచ్చి మా వారిని తీసుకు వెళ్లారు. అప్పుడు మాస్టర్ గారిని చూసి వాళ్ళు డాక్టర్ని తీసుకురమ్మనమని చెప్తే ఈయన తీసుకురానా అని మాస్టర్ గారిని అడిగారు. నీవు నా దగ్గర ఇన్నాళ్ళ గురించి నేర్చుకున్నటువంటి విద్య ఇదేనా, డాక్టర్ వచ్చి నన్ను ఏం చేస్తాడు అని ఆయన కోపం చేసుకున్నారు. అమ్మగారు తీసుకురమ్మంటే తీసుకొస్తానన్నా గాని నేనుగా తీసుకొస్తాననలేదని ఆయన అన్నారు. తర్వాత డాక్టర్ని తీసుకొచ్చారు. డాక్టర్ మందు ఇచ్చాడు. మందు గుచ్చుకోలేదు, పారబోశారు. పారబోసి మనిషి కొంత పారబోయటంతో ఈయన ఇంటికి వచ్చేశారు. ఇంటికి రావడంతో మనిషి పలకుండా పీనుగైపోయారు. అప్పుడు భార్య వాళ్ళు డబ్బును పరిగెత్తుకొచ్చి వెంకటస్వామి పోయాడు అని గోల్ చేశారు. అప్పుడు మేమంతా పరిగెత్తుకుని వెళ్ళాము. ఒక 20 నిమిషాలు ప్రాణం లేకుండా ఉన్నారు. తిరిగి నవ్వుతో మాట్లాడారు. భార్య కూతురు అందరూ కూడా ఈ మాదిరి యోగమా మీరు చేస్తున్నారు, మీరు వరకు మాకు చెప్పలేదే, బాగానే ఉంది, మీరు చచ్చిపోయేందుక ఇలా చచ్చిపోయారని వాళ్ళు గోల్ చేసి అడిగారు. అడిగితే నవ్వుతో
పోయినా తిరిగి నేను వస్తానని మీకు ధైర్యం ఉంది కదా, పోయినప్పటికైనా వస్తానని నవ్వుతో చెప్పారు. తర్వాత భార్యని పిలిచి, నువ్వు సుఖంగా ఉండు, నీళ్లు పోసుకో, తలదూకో, పూలు పెట్టుకో, నగలు పెట్టుకో, రా అని చెప్పారు. ఆవిడ వచ్చి పాపం అన్ని పెట్టుకుని కూర్చుంది. మేము ఇంటికి వెళ్ళాము. వాళ్ళ బిడ్డలు వాళ్ళంతా, నువ్వు డెవలప్మెంట్ ఉత్తరే ఏమీ లేదని వాళ్ళంతా పోటాడి శ్రీరంగం పోయారు. వాళ్ళందరినీ టెలిగ్రాఫ్ ఇచ్చి పిలిపించారు. మళ్ళీ 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మా ఇంటికి కౌరంపించారు మాస్టర్ గారు. ఈయన వెళ్ళారు. నాకు మళ్ళీ ఇక్కడ నొప్పి వచ్చింది, నేను నిలవను, నేను పోతాను, డాక్టర్ని తీసుకొసా అని చెప్పారు. వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చారు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేశాడు. సూది విరిగిపోయింది. నీకేమన్నా యోగం ఉందా, ఏముంది అని డాక్టర్ అడిగాడు. నా యోగం సంగతి నువ్వు అడగద్దు, నీ చేతనైతే వైద్యం చేయి, లేకపోతే పో అన్నారు. ఆయన ఇంజెక్షన్ చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అమ్మగారు 60 మంది శిష్యులు వచ్చి కూర్చున్నారు. అందరూ మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాణాన్ని నేను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను అని 12 మొదలుకొని రాత్రి 10 గంటల దాకా ఆమె నేర్పినటువంటి సాధకం చాలా చేసి చూసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ప్రాణం పోయేటప్పుడు ఒక శిష్యుడు చంద్రుడు కంసాలు వాడు ఆయన వెనకాల నిలబడి, మీరే పోతే మా గతి ఏముంది అని అడిగాడు. కాచుకుండు అని సవిగ్గా చేశారు. భార్య కూర్చుని ట్రీట్మెంట్ చేస్తుంటే ఇలా వణుకుతో అలా చెయ్యి ఆవిడ మీద వేసి ప్రాణం వదిలారు. నీకు నేను అభయస్థం ఇచ్చి వెళ్ళిపోతున్నాను అర్థమో, అది ఏం అర్థమో అది మాకేమీ తెలియదు. ఇది జరిగిన సంగతి. ఆ కాలంలో నాడీ గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ నాడీ గ్రంథాల గురించి మీరు చెప్పే విషయాలు కొంచెం చెప్పవచ్చుగా కోరుతున్నామండి. ఆ నాడీ గ్రంథం వాడు గాగ్రేయ మహర్షుడు రాసినటువంటి నాడీ గ్రంథాలు వాడి దగ్గర ఉన్నాయి. ఆ పట్నూరు వాడి దగ్గర ఎన్ఆర్బి వాడు కూడా ఈయన దగ్గర శిష్యుడు. అప్పుడు మా పంతులు గారు అంతా నారాయణయ్యరు వీళ్ళంతా చేరి, మాస్టర్ పోయారు, మనకేమి దోవ లేకుండా ఉంది, మీ దగ్గర గ్రంథాలు ఉన్నాయి కదా, అందులో ఏమైనా ఉందేమో చూడమని చెప్పారు. వాడు అప్పుడు ఆ గ్రంథాలన్నీ తీసుకొచ్చి వీళ్ళ ముందర వేసి, వాడు ఆ ప్రకారంగా 2 సంవత్సరాలు రోజు సాయంత్రం వచ్చి ప్రాక్టీస్ చేసుకుని ఈ గ్రంథాలు చదువుతూ వచ్చాడు. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క అవతారం అని చెప్పుకొచ్చాడు. సూర్యుడు అవతారం, చంద్రుడు అవతారం, రాముడు అవతారం, కృష్ణుడు అవతారం, వీళ్ళంతా కూడా ఈ రకంగా మనుషులయ్యి ఈ మాస్టర్ గారి దగ్గర శిష్యులుగా వచ్చారు అని వాడి దగ్గర ఆ గ్రంథాలు వాడు ఆ నాడివాడు రాశాడు. అందులో మాస్టర్ గారు మాకు పిల్ల చచ్చిపోయిందని ఈయన ఉత్తరం రాస్తే ఆయన సొంత దస్తూరుతోటి నీకు నేను పిల్లని తీసుకొచ్చి ఇస్తాను అని ఆయన రాసిన ఉత్తరం ఉంటే ఆ నాడివాడు రాసుకుని వచ్చాడు. వాడికి తెలియదు కదా, వాడు ఆ ఉత్తరం రాసుకొచ్చాడంటే చిత్రమే కదా. వాళ్ళందరూ ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు ఏమోమో నువ్వు అని మూలుక్కున్నారు. మీరు మూలుక్కోకండి, నిజంగానే మాస్టర్ గారు నాకు ఆ ఉత్తరం రాశారు, ఆ ఉత్తరం ఉంది అని చెప్పారు. ఎన్నో విధాల ఆయన ముందు పిల్లని తీసుకొచ్చి నీకు ఇచ్చి 2వ పని ఈ లైన్ లో చేస్తారు అని ఆ నాడివాడు రాశాడు. భుజంగుడు నాడివాడు రాశాడు. కాకాయ హనుమంత నాడివాడు రాశాడు. ఇంతమంది నాడుల్లో ఈయన యోగం రాశారు. అయితే ఆయన ఉన్నప్పుడు ఉండే ఆయన రహస్యం మాకు తెలిసిపోతుందేనో ఏమో మనకు తెలియదు. ఆ నాడుల్ని చూసి మీరు యోగంలో చేశారా, ఈ రహస్యం తెలుస్తున్నాయి. ఈ యోగంలో చేశారా, మీరు ఆ నాడి చూడకండి, ఆ నాడి త్యాకండి, నేను చెప్పినట్టు యోగం చేయండి అని మా పంతులు గారిని నారాయణయ్యని ఆయన కోపం చేసుకున్నారు మాస్టర్ గారు. దాంతో ఆ నాడి చూడటం మానేసి ఆయన పోయిన తర్వాత నాడి పెట్టుకుని ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వేళ్లాడారు. ఇంతలో ఆ నాడిలో చెప్పింది కూడా జరగలేదు. జరగబోయేసరికి మద్రాసు వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కూడా మాస్టర్ గారు మేము అందరం కూడా ఇలా ఈ పరిస్థితిలో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని మేము ఉన్నాం. ఉన్న తర్వాత నేను మాస్టర్ గారిని, నాకు ఈ మనసు కష్టంగా ఉంది, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను తీసుకుపోండి అని నేను అన్నాను. నీకు నరసింహకు సేవ చేయటానికి నువ్వు ఉండాలి, నువ్వు ఎక్కడికి పోవద్దు, నీ వల్ల ఎన్నో పనులు కావలసిన్నాయి, నీ చేత నేను పనులన్నీ చేయిస్తాను, నువ్వు ఇక్కడ ట్రీట్మెంట్ అవి ఏదైనా చేయమని చెప్పినారేమో, కొంచెం చదివండి. నవగ్రహాల కోర్సులు చేసే టైములో మాస్టర్ గారు ఎవళ్ళెవళ్ళకి ఏమేమి వ్యాధులు ఉన్నాయో
వాళ్ళందరిళ్ళకి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి సౌకర్యాలు చేయమని 1 సంవత్సరం ఆ వరకు మాకు ఇచ్చారు. ఆ టైములోనే నాకు బిడ్డ పుట్టడం కూడా కలిగింది. అదే టైములో మా అన్నగారు జగన్నాథ్ దాస్ గారికి చాలా మంది పిల్లలు పుట్టి పోయారు. ఇప్పుడు నా భార్య గర్భవతిగా ఉంది, దాన్ని ఇక్కడికి పంపిస్తాను, నువ్వు ట్రీట్మెంట్ చేయమని ఈయనకి చెప్పాడు. ఈయన మాస్టర్ గారికి రాశారు. ఆ అమ్మాయి ఆవిడికి తప్పకుండా ట్రీట్మెంట్ చెయ్యి అని మాస్టర్ గారు ఉత్తర్వు ఇచ్చారు. ఆ ఉత్తర్వు ప్రకారం ఆ జగన్నాథ్ దాస్ గారి భార్యకి ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేస్తే 2 మాసములు అయితే ఆవిడికి గర్భం పోవటమే మామూలు. అదే మాదిరిగా ఆవిడికి వచ్చింది. వచ్చినప్పుడు మాస్టర్ గారు అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేసి వీళ్ళు ట్రీట్మెంట్ చేసి ఆ అమ్మాయిని పోకుండా నిలబెట్టారు. తర్వాత 9 మాసములు అయిన తర్వాత బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత మాస్టర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డని ఆయన చేతిలో పెట్టి ఆయన చేతిలోంచి ఆ బిడ్డని తీసుకున్నారు. అయితే మా అన్నగారికి ఆయన దగ్గర చేరలేదు, ఆయన ఎందుకు నమ్మకం లేదు. లేకపోయినప్పటికైనా నాకు గర్భం ఇంతకాలానికి వచ్చింది కదా అనేటటువంటి ఒక ఇది చేత ఈ అమ్మాయిని అందులో పెట్టి ఆయన వల్ల ఈ పిల్లని తీసుకున్నారు. ఇప్పుడు ఆ పిల్ల ఒక్కతే ఆయనకి బతికి ఉన్నది. అది కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటోంది మాస్టర్ గారికి. ఇన్నాళ్ళ బట్టించి లేదు, ఇప్పుడు అది కూడా జపం చేసుకుంటూ ఉన్నది. ఇది కదా మనలో ఉన్నది మనం తెలుసుకోవాలి. తెలిసిందే. అది ఇప్పుడు నా శరీరాన్ని శుద్ధం చేసి బ్రహ్మాన్ని తెలుపులు చేయవలసింది. ఇది మనం ఇంకా రెండోది ఏమీ మనకు అక్కర్లే. ఇది శుద్ధం అయింది అంటే మనకి ఏమీ వద్దు, అన్నం వద్దు, నీళ్ళొద్దు, గడ్డొద్దు, ఏమీ వద్దు. జనన మరణాలు నశింపజేసి మా శరీరాన్ని శుద్ధం చేసి బ్రహ్మాన్ని తెలుపులు చెయ్యండి, లోకానికి సత్యం ఇవ్వండి, శీఘ్రం రండి, కష్టాలు పెట్టకండి, యమబాధలు తొలగించండి, త్వరగా రండి, మా ప్రభువుని నమస్కారం చేయండి. అంతకంటే ఇంకేమీ లేదు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ పాత కోర్సులన్నీ చేయవలనా అనే విషయం కొంచెం మాకు విశదంగా చెప్పండి. పాత కోర్సు మీరు ఏం చేస్తున్నారో అదే ఏం చేస్తున్నారు మీరు? నేను చెప్పింది ఏమైనా అదే చేసుకోండి. అదే అన్నీ ఏమీ అక్కర్లా మీకు, అదంతా మేము చేసాం. ఈ భూమి నిలబడి ఈ భూమి సత్యం నిలబడటానికి కావలసిందంతా మేము చేసింది చాలు. మీకు అదంతా ఆ వర్కులు అదంతా కూడా ఆయన స్వయంగా మీకు కనపడి, మీకు ఆయన కనపడటం అనేది కనపడి, మళ్ళీ మీరుండే ఈ గ్రహం కోర్సు చేయండి, ఆ గ్రహం కోర్సు చేయండి అని మీకు ఆయన చెబుతారు చూడండి, అప్పుడు మీరు చేయండి. అంతేగాని వీళ్ళు చేసి బొక్కలు చూసి మీరు ఏమీ చేయక్కర్లే. అన్నింటికీ ఒక్కటే జపం, అన్ని ఏది ఇప్పుడు మీరు ఒక్కటే. వాళ్ళందరికీ ఆరంభంలో కనుక అవన్నీ ఇచ్చాం, ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు. మాస్టర్ శ్రీ నమస్కారం అనేది ఒక్కటే చాలు, మా శరీరం శుద్ధం చేసి బ్రహ్మాన్ని తెలిపేది. దాంతో మీకు అన్నీ తెలుస్తుంది. అవన్నీ ఏమీ అనవసరం, అవి ఏమీ అక్కర్లే. నేను మీరు భేదం లేకుండా ఒకటే అయిపోయినాం ఇప్పుడు అని చెప్పారు ఆయన. అంచేత ఇప్పుడు ఉండే కొత్త వాళ్ళందరికీ కూడా అందరిలోనూ మాస్టర్ ఉన్నారు. తెలిసిందా? అందరి చేత మీ చేత మీకు తెలియకపోయినా తప్పు ఒప్పులు చేసినా మిమ్మల్ని ఆయనే దిద్దుతారు, ఆయనే తప్పు చేస్తారు. ఏదైనా ఎక్కువ బాధ వచ్చి మీకు తట్టుకోలేకపోతే డాక్టర్ ఉంటే పిలిపించి మందు పుచ్చుకోండి. మందు పుచ్చుకోవడం మానొద్దు. మందు పుచ్చుకుంటే తగ్గితే తగ్గుద్దు, తగ్గకపోయినట్టయినా అప్పుడు ఎక్కడా గతి లేకపోతే అక్కమోడే గతిట. అప్పుడు మాస్టర్కి నమస్కారం చేసి తగ్గించమని అడగండి, తగ్గిస్తారు. తీసుకుపోతారు, తీసుకుపోమనండి. తీసుకుపోతే పోదాం, ఉండమంటే ఉందాం, చెయ్యమంటే చేస్తాం. అదే నా మోటివేషన్. ఇప్పుడు శిష్యులంతా వస్తారు, వాళ్ళకన్నీ నువ్వు ఉపదేశం చెయ్యాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. నువ్వు ఎక్కడికి వస్తానంటావు, నీలోనే ఉన్నానంటున్నారు. ఎవడో చూస్తాను, నేనో పోరాడుతున్నా. ఈ పక్కంతా ఇంటికి పోతుంది. ఈ మనం అదంతా డెవలప్మెంట్. ఇంకా కలియుగం మారి ధర్మం నడవాలండి. అప్పుడుండే ఒక అకౌంటెంట్ ఆఫీసులో అయ్యంగారు అతను ఏం చేసేవాడు తెలిసిన, కానీ ఉప్పు, కానీ చింతపండు, కానీ మిరపకాయలు కొనేవాడు. మాస్టర్ డెవలప్మెంట్ చేస్తే మనకు ఆకలి లేదు అన్నం ఒక్కరే. ఏమండి మనకు ఆకలి దప్పిగా లేకుండా
నువ్వు బట్ట కట్టుకోకుండానే కట్టుకున్నట్టు కనపడతావు, తినకుండానే తిన్నట్టు కనపడతావు. అంటే వీళ్ళ బియ్యాలు వాళ్ళకి కావాలి, వీళ్ళ పప్పులు వాళ్ళకి కావాలి. ఈ గవర్నమెంట్ వాళ్ళని ఎత్తి చూసుకోవాలి. మనకెందుకండి? ఎప్పుడు జనం అంతా తింటుంటాబట్టి కదా వాళ్ళు జాస్తి అయింది. మనకు ఆకలి దప్పిగా లేకుండా యొక్క యోగ బలం వల్ల మనకు కావాలంటే అన్నం భోంచేస్తాం, లేకపోతే అక్కర్లేదన్నారు మాస్టర్ గారు. మన డెవలప్మెంట్ అయితే అప్పుడు ఇంతమంది డెవలప్మెంట్ లోకం అయితే వీళ్ళ బియ్యాలు వాళ్ళకి కావాలి. అప్పుడు రూపాయికి 10 పళ్ళు కూడా పోస్తారు. ఆకలి దప్పిగా లేకుండా మనకు భగవంతుడు మనకి చేస్తుంటే ఈ యథా అన్నం వెతుకులా మనకి రక్షించేది. అలాంటి పరిస్థితి త్వరగా తీసుకురమ్మని మనం ప్రార్థించాలి. నాకేముంది ఈ ప్రపంచంలో ఒక్క సంబంధం నాకు లేదు, నాకేం అక్కర్లే, నాకు సంసారం వద్దు, నాకు మంచి వద్దు, నాకు చెడ్డ వద్దు, ఏం వద్దు, నీ పాద సేవ తప్పడం లేదు, నీకు సేవ చేస్తా. లేదు నన్ను ఇక్కడ ఉంచారు, ఎవరైనా రమ్మన్నారు, వాళ్ళకి ఏదైనా ఉపచారం చెయ్యమన్నారు, చేస్తా. నాకు నయాపైసా వద్దు, నాకు డబ్బక్కర్లే, నాకు ఏదైనా నాకేం వద్దు, నీ పాద సేవ. ఇలా పోరాడుతున్నా ఎలా అవుతుందో చూస్తాం. యములాలు వచ్చినా పోట్లాడుతున్నారు. కుక్కలకు కూడా చూడండి, ఆ ముండ చూడండి, వచ్చి జపం చేసుకుంటుంటే వచ్చి కూర్చుని చేస్తుంది ఆ కుక్క. అది ఉన్నదండి. ఇప్పుడు టైం దగ్గరికి వచ్చింది, తెలిసిందా? నడుస్తున్నది, టైం దగ్గరికి వచ్చింది. అదే చూడండి, ఈ చెయ్యి పైకి రాత్రి పోయినాడు. ఈ చెయ్యి పైకి రాకుండా ఇంకో డాక్టర్ ఇప్పుడు నిజంగా మ్యాచ్ వచ్చి నిలబడితే మనం చాలదు, మనకి డెవలప్మెంట్ చాలదు. అందుకని కొంత స్వప్నం విధంగాను, లేకపోతే మన శరీరంలో ఉండే బాధలు తగ్గించే విధంగానో ఏదో విధంగా బాగు చేస్తారు. గ్రహాలు పడ్డది మనం అనుభవించవలసిందే, తప్పదు. ఆయనే ఇళ్ళపరిలే, ఆయనే ధర్మానికి ఇచ్చిన సత్రంలో కూర్చుని నేను పిండం తింటున్నానన్నారండి. అడుగుతారు పాపం. 1,00,000 రూపాయలు ఆస్తి అంతా వ్యాపారం చేసి తీసేది. సంగతి ఏదో చెప్తా ఉన్నారు, భగవద్గీతను గురించి చెప్తా ఉన్నారు. భగవద్గీత గురించి ఏం లేదు. భగవద్గీతలు ఆయన చేసినవి ఉన్నవి, అది మీకు ఇమ్మన్నాను. బాబు గారు అమ్మాయి పోయిన తర్వాత ఇక్కడికి వచ్చి భగవద్గీతలు చేశారు. అది బయలు కట్టలే, అది ఇస్తారు. చాలా మంది వచ్చి తీసుకెళ్లారు. పుల్లయ్య వాళ్ళంతా అక్కడ వాళ్ళు. మీకు చాలా మందికి ఆయన ఇచ్చారు. ఆయన అమ్మాయి పోయిన తర్వాత ఇక్కడికి వచ్చాక భగవద్గీతలు చేశారు ఆయన బాబు గారు. ఆ భగవద్గీతలు చేసి అక్కడ ఆడపిల్లల కాలేజీలో ఒక రోజు లెక్చర్ ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు చేసి అచ్చు వేశారు. చాలా మందికి పంపించారు, ఇంగ్లీష్ లో రాశారు. అది ఇమ్మంటాను, తీసుకోండి. అదంతా ఎందుకు రాయకర్ల. ఇప్పుడు మాస్టర్ గారు రాసిన జాబులు గాని లేదా నోట్స్ గాని డైరీలు గాని తమ వద్ద ఏమైనా ఉన్నాయండి? ఏంటి ఆ బొక్కులే అన్ని కూడా శర్మ గారికి ఇచ్చేసారు. ఏంటి మాస్టర్ గారే మనలో ఉన్నారు. ఏ టైము ఆ టైము మనం నడుస్తుంటే నీడ ఎలా ఉందో మనకి, ఆయన మన అలా కాటపాడే టైం ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా పూర్తి టైం రాలే. అది ఇప్పుడు బ్రహ్మంగా చెప్పింది అదే. ఇప్పుడు ట్రీట్ చేస్తున్నారు, ప్రాణం వస్తూ ఉంది, మరలా పోతూ ఉంది. దానికి కారణం ఏమంటారు? కారణం ఇంకా మనకి టైం రాలే, అంతే. కారణం ఏం లేదు, ఆ టైం రాలే. ఇంకా వర్క్ నడుస్తుందే గాని రాలే, నిలబడే టైం ఇంకా రాలే. అది వచ్చే వరకు మనం కష్టపడవలసింది. మనం అటువంటి స్థితి పొందడానికి ఏం చేయవలనో కొంచెం అదంతా ఏం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మనలో ఉండేటటువంటిది ఈ యొక్క బాడీ యొక్క పూచి అంతా మాస్టర్ది. నేనే నువ్వు, నువ్వే నేను, నీలోనే నేను ఉన్నాను, అన్ని నేను చూసుకుంటున్నాను, నీకెందుకు కావాలని ఆయన చెబుతుంటే ఇంకా మళ్ళీ మనం అడిగేది ఏముంది? గౌతులో పడేస్తే గౌతులో పడదాం, బయట పెడితే బయటకు కూర్చుందాం, రమ్మంటే పెడదాం, వద్దంటే కూర్చుందాం. ఇదే ఇప్పుడు మన పరిస్థితి. ఊరికే మనం అంతే ఈ బొమ్మ విగ్రహంలో ఉన్నాం. మన వల్ల చేసేది ఏమీ లేదు. మళ్ళీ ఒక రైలు బండి లాగా ఆయన లోపల ఉండి ఆడిస్తున్నారు నాటకం. ఆ నాటకం ఎంతకాలం ఆడుతుందో ఆడుతుంది. దాని టైం వస్తే గాని ఒక్కడి వచ్చిన వాడు బతికాడంటే ప్రపంచం అంతా అదే అలవాటు అయిపోతుంది. ఏదైనా వచ్చేదాకా కొత్త. ఇప్పుడు చూడండి ఎన్ని కనిపెడుతున్నారు వాళ్ళు, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు చూడండి. ఈ మాదిరి ఎంత చేసి కనిపెట్టారా లేదా? ఆ టైం ఇంకా రాలేదు. ఎవడో అద్దాల పెట్టిలో పెట్టేట్టు కూడా పెట్టే పగలు దోసుకుని పైకి పోయింది కానీ దొరకలేదు అమెరికాలో.
అంటే అమ్మగారు ఈ యోగం ఒకరికి ఫలించిందంటే తర్వాత యోగులకు అందరికీ ఫలిస్తుంది అన్నమాట. సూర్యుడు ఒక దగ్గర వెలిగిస్తే ఒక దగ్గర వెలిగకుండా ఉన్నాడా? అదే ప్రకారంగా భగవంతుడికి నువ్వు నేనైన భేదం లేదు, అందరినీ కాపాడుతాడు. నూతన యోగం అన్నారు కదా, యోగాన్ని పాత యోగాలకు ఈ యోగానికి గల భేదం ఏమిటి సవినంగా మనం చేయాల్సింది? కొత్త యోగానికి అంటే ఇది కొత్త పద్ధతి. చచ్చిపోకుండా ఉండటం, చచ్చిపోయిన వాళ్ళు బతకటం, ఇది కొత్త పద్ధతి. ఈ కొత్త పద్ధతి పాతదానికి సంబంధం లేదు. ఇది జరగాలి, జరిగే వరకు మరి మనకి కష్టంగా ఉంటుంది. అది ఇప్పుడు మనం ఏం చెప్పగలం? ఇంతవరకు ఇంకా ఎందుకు జరగలే, దానికి టైం రావద్దండి. అన్నింటికీ టైం రావాలి. టైం వచ్చేదా? ఇప్పుడు సీత ఎక్కడుందో రావుడికి తెలియదా? ఎందుకు వాడిని చంపద్దు, ఈ నాటకాలు ఆడాలి. అంచేత ఈ కలియుగంలో ఆ టైం వచ్చిందంటే వాళ్ళే వస్తారు మనల్ని కాపాడటానికి. ఆ కృష్ణుడు, ఆ రాముడు, ఆ భగవంతుడు ఇప్పుడు ఎంపీగా వచ్చి మనకి ఇచ్చారు. మళ్ళీ అప్పుడు నాస్తిగా వస్తారో ఎంపీగా వస్తారో, వచ్చేదేమిటి? మనలోనే ఉన్నారు. మనలో ఉన్న ఆయన మనకి కనపడాలి. ఇప్పుడు మనకు కనపడలే, వర్క్ జరుగుతుందంటే వర్క్ నడుస్తుంది. ఆ వర్క్ అయినా ఇంకొక జరిగిస్తున్నారా? ఆయన మనలో ఉండి మనకు వర్క్ ఇస్తున్నారే, అదైనా మనకి చాలు. ఎటర్నిటీ అన్నారు కదా, ఎటర్నిటీ అన్నారు కదా, శాశ్వతంగా ఉండడం ఈ శరీరం అని. అందరూ ఇట్లాగే నిలిచిపోతే, అందరూ శాశ్వతంగా ఉండిపోతే ఈ భూమి భారం కాదా అని ఎలా చేస్తాడో. ఇప్పుడు చూడండి, అలా ఆంధ్రాలో అలాంటి ప్రళయం ఇన్ని సంవత్సరాలే మనం పుట్టిన వచ్చిందా? ఎంతమంది జనం చచ్చిపోయారు, ఎంత ప్రళయం వచ్చింది. ఇలా పోతుండే, ఎక్కడికక్కడికి నాశనం అయిపోతుండే. ఇప్పుడు బాగా ఉంటుందే ప్రపంచం? చెప్పండి, వస్తూనే ఉంది. అదంతా మనం ముందు జరగబోయేది ఇప్పుడు మనం చెప్పలేము. తెలిసిందా? మృత్యువు లేని ముక్తి పదంబును పొందక చేసేది పరమాత్మ అని ఆయన ధరలో నరుడై రూపము దాల్చేది సకులారాని. ఆ మృత్యువు లేని ముక్తి పదానికి ప్రయత్నం చేస్తున్నారు. మన శిష్యులు ఏర్పాటు చేశారు. దానికి టైం కావాలి. మనం కట్టుకుంటుంటాం. మనం అంతకంటే మనం ఏం చేయగలం? రా అంటే పెడతాం, ఉంటే ఉంటాం. తెచ్చిందా? అంతటి వాళ్ళమే మనం. కామెట్ వచ్చినప్పుడు కదా ఈ యోగం ఆరంభమైంది. మళ్ళీ అటువంటి కామెట్ వస్తే ఈ యోగం పూర్తి అవుతుందని ఏమైనా మాస్టర్ గారు చెప్పారండి? మాస్టర్ గారు ఒక్కటి చెప్పలేదండి. ఆయన పట్ల ఆయన పోయారు అంతే. ఏం చెప్పరా పోయేటప్పుడు? మీకు చెప్పవలసినంతా నేను చెప్పేసాను. నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఇక మీలో ఉన్నది మీరు తెలుసుకోవటమేనో. నేను ఎక్కడో మరిగి ఉంటానన్నారు, ఏ విధంగా మరిగి ఉంటానో తెలియలేదు అన్నారు అంతే. మరి వచ్చినప్పుడు చెప్పలే, ఏం చెప్పలేదు. ఈ నాడుల్లో రాసిందే జరగలేదు. నాడుల్లో రాశారే, ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా రాశాడే. నాడుల్లో వస్తారు, కలియుగం అంత టైంలో వస్తారు అని రాస్తున్నాడే నాడివాడు కూడా. హనుమంతుడాడి, ధ్రువ నాడి అన్నీ ఉన్నాయి నాడులన్నీ. ఆ నాడుల్లో కూడా రాశారు. ఏది ఇంకా దానికి టైం కావాలి. టైం వచ్చేదాకా జరగదు. ఈ తక్కిన వాళ్ళంతా చేస్తున్నారో మారుతున్నారో నాకు తెలియదు. శర్మగారు ఆ బుక్కులన్నీ పట్టుకెళ్ళాడు. అవేమో అర్థం కావండి. అన్ని ఇంగ్లీష్ ముక్కలు, ఒక్కటే అర్థం కావు. ఇంగ్లీష్ ముక్కలు. నీళ్ళలో నిలబడి రాత్రి 12 గంటలకి కావిట్లో నిలబడి చేసేవారు. వాళ్ళు చేసే కోర్సులు ఇప్పుడు వాళ్ళకి ఎక్కడున్నాయండి? ఆ 15 రోజులు అక్కడ ఉండేవారు. ఇక్కడ ఇళ్ళతో ఊరికి ఇచ్చేవారు కాదు. వాళ్ళు తట్టుకోలేదు. అన్ని గ్రహాలని మనం స్వాధీనం చేసుకోవటం తెలిసిందా? మనం ఎన్ని గ్రహాల వల్ల పుట్టామో అవన్నీ కూడా మనకి స్వాధీనం చేసుకునే కోర్సులు అన్నీ ఇచ్చారు. మీకు ఇవ్వవలసిందంతా ఇచ్చేశాను, పూర్తయింది. ఇంకా నేను చెప్పవలసింది లేదు. మీలో ఉన్నది మీకు తెలుసుకోవటం అని చెప్పారు. అది కనపడి మాస్టర్ గారి వాక్యాలు చెప్పారు. ఆ మాధురి మాస్టరే చెప్పారు. ఇంకా కోర్సులు లేవు, అన్నీ అయిపోయినాయి. నవగ్రహాల కోర్సులు అయిపోయినాయి. డెవలప్మెంట్ కావాల్సినవన్నీ అయిపోయినాయి. ఇది ఏమీ లేదు. ఇలా మాదిరి బాడీ లోపల తయారవుతోంది. అది ఎప్పుడు దాడి తయారవుతుందో అప్పుడు మీరే తెలుసుకుంటారు.
ట్రాన్స్పరెంట్ బాడీ అన్నారు కదా, అంటే ఏమో కొంచెం చెప్పండి. నాకు ఏమీ తెలియదు, నాకు ఇంగ్లీషే రాదు. కృష్ణార్జునుడు లాగా ఇద్దరు ఉండేవారు అన్నారు కదా, అది ఎట్లా కొంచెం చెప్పండి. ఎప్పుడు చూసినా ఇద్దరు ఒక దగ్గర కూర్చునేవారు. కృష్ణార్జునుడు లాగా అర్జునుడు వేసినట్టుగా ఈయన ప్రశ్నలు వేస్తుండేవారు, దానికి జవాబు కృష్ణుడు చెప్పినట్టుగా ఈయన చెబుతూ ఉండేవారు. ఇదంతా కూడా ఏ టైంలో జరుగుతుందో మనం చెప్పలేము. అర్థం ప్రాణం ఆచారాధీనంగా మనం ఉన్నాము. ఇప్పుడు మీరంతా ఇక్కడికి వస్తారని మేము అనుకున్నామా? అన్నీ కూడా అంతా కూడా ఆయనే చూసుకుంటారు. మనం ఆయన్ని ధ్యానం చేసుకుని ఉందాం. మంచి కాలం లోకానికి ఇవ్వవలసింది, ప్రజలందరినీ రక్షించవలసింది, ధర్మం నిలబెట్టవలసిందేని ఏ మంత్రుల్లో ఏ వాళ్ళలో ఆయన ప్రవేశించి వాళ్ళకి ధర్మం నిలబెట్టడానికి వస్తారో ఎలా జరుగుతుందో మనకు తెలియదు. చూద్దాం బతుకుంటే. ఇంతే మనం చేసేది ఏముంది చెప్పండి, ఏమీ లేదు. ఈ యోగంలో మీకు ఇంత విశ్వాసం ఉంది కదా, మరి ఇక నోట్సులు పుస్తకాలు అవి ఇక్కడ పెట్టకుండా మీరు అక్కడ ఎందుకు ఇచ్చేసారండి? మాకు దాని నమ్మకం లేక ఆ పుస్తకాలన్నీ ఆయన ఉన్నప్పుడు వాళ్ళు చేసిన గ్రహాల కోర్సులు ఆ ఇంట్లో వాళ్ళు వాటి మదింపు లేకుండా సోడా బుడ్డ వాళ్ళకిను పెద్ద బుడ్డల వాళ్ళకిను అమ్మేస్తున్నారు. పెళ్ళాము కోడరును ఆ వాటి విలువ అంతా చేసిన వాళ్ళకి వీళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుంది? అప్పుడు ఆయన ఏం చేశారంటే వాళ్ళకు 50-60 రూపాయల కోడలు ఇచ్చి ఆ బొక్కులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఎప్పుడైనా మాస్టర్ గారు ఆయన బతకుండగా వస్తారేమో, వస్తే ఈ యొక్క కోర్సులన్నీ ఇందులో ఉన్నవన్నీ చేసేందుకు పనికొస్తాయని అభిప్రాయంతో అన్ని దాచిపెట్టారు. ఆయన ఎవరికి ఇచ్చేవారు గారు, ఎవరైనా రాసుకుంటామంటే ఏదైనా బొక్కు ఇచ్చేవారేమో. అన్నీ కూడా ఈ ఇనపెట్టిలో పెట్టి తాళం వేశారు. ఆయన పోవడంతో శర్మ గారు పిడుగురాళ్లలో మైనంపాటి నరసింహం గారి శిష్యులంతా ఉండి ఇక్కడ చేస్తున్నారు. ఆ మైనంపాటి నరసింహం గారు చెప్పాక ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మేము చేసిన వర్క్ కోర్సు బుక్కులు అన్నీ మీకు వస్తాయి, మీరు అవన్నీ కూడా చేయొచ్చునని ఆయన చెప్పారట మైనంపాటి నరసింహం గారు. వాళ్ళు అప్పుడు ఈయన పోవటంను ఆయన చెప్పిన టైము ఒకటి అయిందిట. నేను అవి ఇస్తే అవన్నీ ఆయన తీసుకొని అంతంత పెద్ద పొట్టికిరా, అప్పుడు మాస్టర్ గారు పొట్టికిరాలు పాదుకాలు అన్నీ తీసుకెళ్ళి ఆ పిడుగురాళ్లలో పెట్టి వాళ్ళు నన్ను తీసుకెళ్ళామని చూపించారు. మీ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చూపించి వాళ్ళంతా కూడా అక్కడ అవన్నీ పెట్టుకుని కోర్సులు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకోకపోయినా ఇప్పుడు అదంతా ఏమీ లేదండి. మీకు ఒక్కటే చాలు, రామా అన్న ముక్కతోటి వాళ్ళు ఎంత వైకుంఠానికి వెళ్ళారు చెప్పండి. వాళ్ళంతా గొప్ప వాళ్ళంతా తపస్సు చేశారే, ఒక్కొక్క కథలు చదువుతున్నారు. వాళ్ళు పడ్డ కష్టాల కంటేనే అంత పుష్టుడు, అంత తెలిసినవాడు, ఎందుకు వాడి శాపం తప్పదా? ఆ మాదిరిగానే ముందు జన్మలో మనం చేసిన శాపాలన్నీ ఇక్కడ అనుభవిస్తే గానీ ఆ భగవంతుడి ప్రత్యక్షం కాదు. మనము ఇవి సున్నాయి. దీని పేరే భుక్తరహిత తారక రాజయోగం. భుక్తాన్ని రహితం చేసి తారక రాజయోగం. ఇది మాస్టర్ గారు ఉపయోగించిన పాదుకలు ఒకడు ఒక శిష్యుడు, వాడు మరాఠీ వాడు, బ్రాహ్మడు. వాడు పెళ్ళాము బిడ్డలు వాళ్ళంతా కూడా వాడిని ఇంటి తన్ని వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే ఈ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి శిష్యుత్వంగా చేరాడు. శిష్యుడుగా చేరి మాస్టర్ గారి కూతురు మంజుల అని ఒక అమ్మాయి ఉండేది. ఆవిడ పిల్లల్ని చూసుకునేందుకు లేదు, ఎప్పుడు కూడా ఆవిడ పాపం సమాధిలోనే ఉండేది. ఆ ఒక్కొక్క శిష్యుడు ఈ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడక్కడ అన్నం పెట్టి వాళ్ళని కాపాడుతూ ఉండేవారు. అప్పుడు ఆ మంజుల అన్న పిల్లని ఆ శిష్యుడు తీసుకుని వాడు కాపాడుతూ ఉండేవాడు. అతనికి ఈయన పాదకాలు తీసేసి పాదకాలు కొత్తవి పెట్టుకోవడంతో ఆ పాదకాలు తీసుకుపోయి ఓ దగ్గర పెట్టుకుని అందరికీ చేలు గడిచిన వాళ్ళకి పాము గడిచిన వాళ్ళకి ట్రీట్మెంట్లు చేసేవాడు. ట్రీట్మెంట్లు చేసి వాళ్ళు ఓ అనా డబ్బులు ఇస్తే ఆ అనా డబ్బులు పెట్టి ఇడ్డం తిని కాఫీ తాగేవాడు. అలా చేసేవాడు ఆయన. ఆయన పోవటంతో అతనికి వాళ్ళందరికీ ఆయన ఇంట్లో అన్నం పెట్టేవారు. వాళ్ళందరికీ కూడా మాస్టర్ గారు పోవడంతో వీళ్ళంతా ఎక్కడ లేకపోయారు. పోయి అప్పుడు ఏం చేశాడు, ఈ పాదుకాలు తీసుకొచ్చి మీ ఇంట్లో, ఆయనకి ఇవన్నీ నమ్మకం లేదు, ఈ పాదుకాలు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటాను
అని అన్నాడు. అంటే సరే పెట్టుకో, అమ్మగారేమో అన్నం పెట్టేది, మా ఇంటి ఆ పాదకాయలు అక్కడ పెట్టుకుని పూజ చేసుకునేవాడు. సరే అందరూ వచ్చి ఆ పాదకాయ మీద పూలెట్టి పూజ చేసుకుంటేవారు. ఉంటుంటే ఇంతలో మైనపాటి నరసింహం గారు వీళ్ళందరూ శిష్యులంతా వచ్చి ఇక్కడ మీటింగ్ చేసి ఒక వారం రోజులంతా ఇక్కడ అని కొన్నాళ్ళు ఖర్చు పెట్టి 2-3 ఏళ్ళు చేశారు. మన బాబు గారే ఇన్ని మాత్రం మేము కష్టపడి వచ్చాం కదా, ఏమీ తెలియలేదన్నారు వాళ్ళంతా. తెలియకపోతే రావటం మానేయండి, అందరం కలిసి మనం చేసుకుంటే, ఒకళ్ళు కంటే 4 కలిసి చేసుకుంటే ఎక్కువ ముఖ్యం అని చెప్పేవారు మాస్టర్ గారు. అంచేత అవి ఆ పాదకాయలు ఉండయా, అతను వచ్చి నేను తీసుకెడతాను, నాకు ఇవి అంటే పట్టుకెళ్ళి అన్నారు. అది ఆ పాదకాయలు తీసుకుపోయాడు. తీసుకుపోయి ఆయన అక్కడ పెట్టారే కానీ పాదకాయలు పూజలు ఇవన్నీ ఆయనకేమీ ఇష్టంగా నేను చేసేవారు గారు. మాస్టర్ గారికి నేరుగా చేసే పూజలు భజనలు హారతులు ఇవన్నీ అదంతా ఏం లేదు. 8 రోజులు 15 రోజులు సెలవులు కదండి, డిసెంబర్ సెలవులు. ఆ 15 రోజులు రాత్రి పగలు కూడా వర్క్ ఇచ్చేవారు కోర్సులు. ఆ కోర్సులు ఆఖరి అయిపోయి వాళ్ళంతా వెళ్లిపోయే టైంలో ఆయన్ని కూర్చోబెట్టి గులాబీ పువ్వులు దండలు తీసుకొచ్చి మెళ్ళ వేసి కర్పూర హారతి ఇచ్చి అంతా ఊరికి వెళ్ళిపోయేవారు. తర్వాత హారతి అది చేయకూడదని ఒక ఉత్తరం రాశారే మాస్టర్ గారు, మరి హారతి ఎట్లా ఇచ్చారండి? హారతి ఇవ్వకూడదని ఆయన కర్పూరం పెట్టి వెలిగించి ఆయనకి తిప్పేవారు. ఆయన తిప్పారు కానీ మన వాళ్ళు తెలుగు వాళ్ళంతా చేరి ఒకసారి ఏం చేశారంటే ఆయన పెంట్లో మాల వేసి లోపలికి వచ్చి ఆవిడ మెళ్ళో వేశారు. వేసేసరికి ఆవిడ ఏమైంది, కింద పడిపోయింది. కింద పడిపోవడంతో అప్పుడు మాస్టర్ గారు వచ్చి అది ఎప్పుడు నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను దాన్ని శిష్యత్వంగా పెట్టుకున్నానే గాని అది మీరు అది శిష్యురాలే, దానికి అర్హత లేదు, దానికి మీరు మాల వేయకూడదు, దానికి పూజ చేయకూడదు అని చెప్పి ఆయన ప్రాక్టీస్ చేసి ఆయన్ని లేపారు. శక్తి గారు ఉన్నారని చెప్తారు కదా, అదంతా నమ్మకం. అదంతా ప్రభాకర్ శాస్త్రి గారి శిష్యులే వాళ్ళంతా. ఆ శెట్టి గారికి ఆయనకి ఆంధ్రాను ప్రభాకర్ శాస్త్రి గారికి డబ్బు తగ్గిపోయింది. ఆ శెట్టి గారు వచ్చి కాస్త డబ్బు సహాయం చేస్తూ ఉండేవాడు. అంతట వాళ్ళందరి దగ్గర ఈయన ప్రభాకర్ శాస్త్రి గారు ఆ శెట్టి గారు అదంతా ఎంత కొత్త సమాచారం ఏమీ తెలియదు. అసలు మనం కోడకు బాబు గారు ఆ భగవద్గీత చదవండి. వాళ్ళందరూ వాళ్ళకి కొంతమందికి ఉంటే ఇక్కడ మా మద్రాసులో మీ యోగం మాకు చెప్పండి అని 2-3 వచ్చి అడిగారు. అడిగితే మాకు చెప్పేందుకు మేము సరియైన పవర్లో లేము, మాకు ఆ పవర్ వచ్చే వరకు మేము వాళ్ళకి చెప్పకూడదు, మా గురువు ఆజ్ఞ అని చెప్పారు. చెబితే స్వప్నాల్లో వాళ్ళకు ఉపదేశం చెప్పారు. వాళ్ళు వచ్చి మీ గురువు గారు మాకు స్వప్నాల్లో చెప్పారు, మేము చేసుకుంటున్నాం అన్నారు. ఫస్ట్గా చేసుకోండి, స్వప్నంలోనే మీ కష్టాలు అడగండి, అది పాయింట్. ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారా, మీకు ఏదైనా స్వప్నాలు ఆయన కనపడి మీకు చెప్పారంటే అది రైట్, అది కూడా నడిస్తే రైట్, నడవకపోతే లేదు. 16,000 ఇచ్చేస్తున్నారు కదా, ఆ 16,000 సంగతి అడుగుతారు. ఒక్కొక్క సమయంలో నాకు ఆ వర్క్ నడుస్తున్నప్పుడు ఆ పిల్లల్ని ఇక్కడ పడుకోబెట్టినట్టు వర్క్లో చూపిస్తారు. నాకు ఆ పిల్లల్ని చూపిస్తారు. ఏం లాభం మనకి ఆ వర్క్లో రాజా స్వప్నంలో వాళ్ళని చూస్తే ఏం లాభం? ఎందుకు ఏమీ వద్దు, నీ పాదసేవ తప్ప ఉండదు వద్దు బాబు అని మొత్తుకుంటున్నాను. ఎలా నడుస్తుందో నేనే చెప్పలేదు. మీకు ఎవరికైనా మంచి తెలిస్తే మాకు చెప్పండి, ఉత్తరం రాయండి. మనకంతా కూడా సుఖంగా సుభద్రంగా లోకానికి జన్మమరణాదులు రచింపజేసి శాంతి ఇవ్వండి. మంచి వాళ్ళని రాజ్యంలో వాళ్ళలోనే ఎవరిలోనో మాస్టర్ దూరి ధర్మరాజ్యం తీసుకొస్తారు. ఇందిరాగాంధీ చేస్తుందో ఎవరు చేస్తారో, అంతేగాని మాస్టర్ వేరే రూపం తీసుకురారు, వాళ్ళనే తిప్పుతారు, వాళ్ళే తిరుగుతారు. అప్పుడు మనకి మన యోగం పూర్తి మనకు చూపిస్తారు. మనకు చూపిస్తే మనకి కావాలంటే నా ఆకలి లేకపోతే అక్కర్లేదు, మనకేమో అక్కర్ లేకపోతే వీళ్ళు బియ్యాలు ఉండేట్టు చూసుకోమని ఎవరికి మనకెందుకండి? మనకి యోగ బలం ఉంటే మనకెందుకండి ఆకలి గట్టిగా డబ్బు యథా తగలేసుకొని డబ్బు మన దగ్గర తీసుకుంటామా? మనకెందుకు చెప్పండి? ఏమవుతుంది? ఆ యొక్క భగవంతుడు లోకానికి
మంచి చెయ్యాలండి. సనకసనందనాడు శాపం కోసం అని అన్ని అవతారాలు ఎత్తాడు. ఆ శాపం అయిపోయింది. ఇప్పుడు ధర్మరాజ్యం, నాశనం కాని రాజ్యం, నిలబడే రాజ్యం అది రావాలని చెప్పారు మాస్టర్ గారు. యేసు ఏం చెబుతున్నాడు? యేసు అదే చెబుతున్నాడు. బ్రహ్మం గారు ఏం చెబుతున్నాడు? ఆయన అదే చెబుతున్నాడు. అందరు చెప్పేది అదే. రావాలి, వచ్చి తీరాలి. 2 నిమిషాల్లో మెడ్రాస్ మునిగిపోతుంది, వెళ్ళండి అన్నారు. మునిగితే మునిగి చస్తాం, మేము ఇక్కడే ఉంటామన్నాం. రాత్రి పడుకున్నాం, పొద్దున్న నిద్రలేచాం. మా ఇంటికి రాలేదు, మా వీధికే రాలే. ఆయన కాపాడకపోతే రాత్రి మెడ్రాస్ ఎగిరిపోతుంది. మరి ఎలా కాపాడారు చెప్పండి. ఆయన బలం లేదో మనం ఇప్పుడు ఇది మీరు రావటం చిత్రం కాదు. ఎందుకు చేశారో ఇది చూస్తాం. ఈ దేవునికో మంచికో చెడ్డకో నీ వల్ల ఎన్నో పనులు కావాలంటున్నారుగా, మరి ఏం పనులు చేయిస్తారో నా చేత, అది నేను చూస్తున్నా. ఏదో మీరు వచ్చారు, మీకు కావాల్సింది అడిగారు, నాకు తోచింది ఏదో చెప్తాను, తీసుకుంటాను. ఇప్పుడు ఏమీ లేదు. మీరు కొండదవి ఎలకని పట్టక్కర్లే, ఎక్కడికి పోక్కర్లే. కుంభకోణంలో పోతే ఏం లేదు, మెడ్రాసులో పోతే ఏం లేదు. మీకు ఒక్కటే నేను చెప్పేది ఏమిటంటే, జనన మరణాదుని నశింపజేసి శరీరం శుద్ధం చేసి బ్రహ్మాన్ని తెలుపుని చెయ్యండి. శీఘ్రం రండి, లోకానికి శాంతి ఇవ్వండి, జనన మరణాదులు నశింపజేయండి అని అది ప్రార్థించండి. అంతే, ఎంతకంటే మనకేం 10 జన్మలు ఎత్తి 10 దగ్గర కూడా సంపాదించలేదు. ఇవాళ ఇంకో చచ్చేది, మళ్ళీ ఇంకో దగ్గర పుట్టేది, ఇక్కడ చచ్చేది, ఇక్కడ పుట్టేది అంటే ఏం లాభం ఉంది? దానికి అంతు లేదా? భగవద్గీత రాశారు, చదువుతారుగా. అదే ఆయన గురువు గారిని వెళ్ళి అడిగింది. చావును పుట్టను దీనికి అంతం లేదా? దీనికి ఏదైనా అంతం ఉందా లేదా? ఎన్నాళ్ళు ఇది చావడం, ఇది పుట్టడమును అని అడిగారు ఆయన మాస్టర్ గారిని. దీనికి అంతం ఉండాలా లేదా? ఇందులో ఉండే సాహసించాలి, ఇందులో ఉండే తీసుకురావాలి. చాలా పిల్లలు అంతా ఆయన్ని ఈడ్చి ఆయన ప్రాణం తీసేవారు మాస్టర్ గారి దగ్గర కూర్చొని. ఇద్దరికి ఏముంది, కాలేజీ నుంచి రావడంతో ఇదే అవుగా అలా కూర్చుని బొడ్డికి రాసేది. అది చేయించి ఇక్కడ పెట్టా. నాకు నమ్మకం పుట్టడానికి చాలా చూశారు. చేతులు ఒక్కొక్క రోజున చూడండి 200 నమస్కారాలు. ఇప్పుడు ఏం లేదు, చాలా బాధపడ్డా. చాలా నన్ను ఎంత ఒక్కొక్క కోర్సు ఎంత బాధపడేదాన్ని అనుకున్నారు. చాలా కష్టపడేదాన్ని. ఎందుకు? కోర్సు అబద్ధమన్నాగా మా రోగం వదిలించేవారు. ఇప్పుడు ఏమీ లేదు. ఈ రోగం ఉన్న మాస్టర్ని నువ్వు తెలుసుకోవటమే. నీ వల్ల ఎన్నో పనులు కావాలి. నీ దగ్గరే నేను ఉన్నా, నిన్నే నేను చూస్తున్నా. కవరపడదు. నీకెందుకు? నీవెవరు, నేనెవరు? ఇదే నాకు చదువుతారు కవిగా. నువ్వు విచారపడదు. అమ్మగారు, ఈ యోగాన్ని దంపతులు కలిసి చేస్తేనే ఫలిస్తుందా, లేదా ఒంటరిగా చేసుకున్నా? తల్లాన్ని విడిచిపెట్టేసి పెంకు ముండా కొడుకయ్యి వచ్చి చేరతాడు చూడండి, అటువంటి వాళ్ళని చేర్చుకోరు. మీ పెళ్ళాన్ని కూడా తీసుకురా, మీరు ఇద్దరు చేరండి. అదేవాడు వ్యాపార ఆవేశం గారు తాలూకు వాడు ఉండే వాడు సీమలు వచ్చాడు. వాడు ఏం చేశాడు? పెళ్ళాన్ని వదిలిపెట్టాడు. వాడు వచ్చాడు చేరాడు. నీ వదిలిపెట్టిన పెళ్ళాన్ని తీసుకుని వచ్చి నువ్వు చేరు, లేకపోతే చేరాన్ని బడిగిరావు అని చెప్పేవారు. ఇద్దరు చేరాలి. సత్యనారాయణ తప్పకంతుడు సత్యనారాయణ వాళ్ళతో పెద్దలతో చేయరు. వ్యాపార ఆవేశం గారు చేరి జడ్జి పని కాలేదని మానేశాడు. వ్యాపార ఆవేశం గారు మాస్టర్ గారి దగ్గర చేరి జడ్జి పని కాలేదని యోగం మానేశాడు. జడ్జి పని కోసం చేశాడా తను? ఎంతో మంది అండి ఒక్కొక్కళ్ళు. ఆయన మాట్లాడారు. ఇప్పుడుండే ఆయన మంచి పవర్ లో ఉన్నారు. మీకు ఒక్కటి నేను చెప్తా వినండి. మాస్టర్ ఉండే ఇప్పుడు సరి అయినటువంటి లోకం అంతా జగత్తు చేసేటటువంటి బ్రహ్మ ఉండే ఆయన అయిపోయారు మాస్టర్. అంచేత చీమలో బ్రహ్మలో త్రికారికారి బ్రహ్మన్నింటిలోనూ ఇప్పుడు ఆ మాస్టర్ ఉన్నారు. తెలిసిందా? మీకు తగినట్టు మీకు చెబుతారు, ఆయనకు తగినట్టు ఆయన చెబుతారు, నాకు తగినట్టు నాకు చెబుతారు. తెలిసిందా? తల్లి బిడ్డలకి అన్నం పెట్టి పాలు వాడు చెబితే ఇస్తుందా? తానే చేస్తుంది. ఆ మాదిరిగా ఆయన బిడ్డలమ్మన. అందుకని మీకు తగింది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు, ఇవన్నీ నేను నా పురాణం అని చెప్పారు. రేపు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏ విధంగా ఇంకా మీకు ధైర్యం అని చెప్తారు.
అంతేగాని మీరు ఎక్కడో ఉన్నారు, ఎక్కడో మాస్టర్ వస్తారు అనే అభిప్రాయం ఆ ముక్క వదిలిపెట్టండి. మాస్టర్ మీలోనే ఉన్నారు. మాస్టరు నీవే నీలో ఉన్నావు. నువ్వే మాస్టర్. దెబ్బ తగిలింది నీకే తగిలింది. అన్నం పెట్టావు నువ్వే తిను, పెట్టలేదు పెట్టను అంతే. అంతేగాని ఎక్కడో మాస్టర్ ఉన్నారు వస్తారు అనుకోకండి. మీలోనే ఉన్నారు. తెలిసిందా? మేలో ఉన్న మాస్టర్ మీకు ఉండటం ఏమిటి? మీ ఒంటికి వర్క్ పెట్టమే. ఆ వర్కే మీకు ఆది పరాశక్తి మనలో ఉంది. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఒక శుద్ధి వేస్తుంది లైట్. ఒంటో కూడా ఎలా నడుస్తుంది చూడండి, ఎంత ఆనందంగా ఉంటుంది. కొన్నాళ్ళు 10 ఏళ్ళు చాలా కష్టపడ్డా. అది అబద్ధం అనేది. తొమ్మగారు చేస్తుంటే ఇక్కడ కూర్చునేదాన్ని. ఆవిడ పాపం అని నోటీసులు ఇస్తుంటే ఒక్కొక్కసారి ఆవిడ ఆయన్ని ఎంత బాధ పెట్టేది తెలిసిన, నాకు రవ్వ కమ్మలు ఇస్తే గానీ నీకు నేను ప్రాక్టీస్ చేయి, నేను ఎంటీతో మాట్లాడిననేది. అంటే ఎంటీని అడగనేవారు. ఎంటీని వెళ్ళి నాకు రవ్వ కమ్మలు ఇవ్వమని అడిగింది. అనేసరిగా ఆయన చివరిగా ఉతుకుతాన్నారట. కిందికి వచ్చింది. ఓ ఓ ఓ అని గోలొచ్చింది. అప్పుడు మాస్టర్ గారు వెళ్ళి సమాధానం చేసి ఇదేమో సర్దిచ్చారు కదా. ఇవన్నీ నాటకాలంటారు. నాకు సమాధిలో ఉంటే అడగటానికి వీలు ఉండదని నేను పెట్టుకున్నాను. భార్య ఎప్పుడు దగ్గర ఉంటుందని. నీవు లేకపోయినా నేను ఒక్కడిని కూర్చుని యోగం పూర్తి చేసుకోగలను అని పోట్లాడేవారు ఒకప్పుడు పెళ్ళంతో. ఆయన చాలా పేచీలు పెట్టేది. నాకు నగలు కావాలి, ఏముంది పాపం. ఆయన చాలా బీద స్థితికి అయిపోయారు ఆఖరి రోజుల్లో. ఏమీ అక్కర్లేదండి. మునుపు వాళ్ళకి అవన్నీ నేను చేసినటువంటి కోర్సులే చాలు ఈ భూమికి. మనకి ఏం భయం లేదు. అవి ఆ బ్రహ్మంగా చెప్పింది అది. రామలింగ స్వామి చూసారా? తెలిసిన రామలింగ స్వామి లాగు నేను అడుగుంటానని అనుకోకండి అన్నారు. రామలింగ స్వామి ఉంది చిదంబరం పాట విన్నారా? రామలింగ స్వామి సంగతి ఎప్పుడున్నారు మీరు? ఆయన ఉంటే ఇదే మాదిరిగా వచ్చి చచ్చిపోయిన వాళ్ళందరినీ నేను బతికించదు ఆయన రామలింగ స్వామి. బతికిస్తూ ఉంటే ఇదేమిటి ఈ మాదిరిగా నేను లోకానికి చావు లేకుండా యోగం తీసుకురావటానికి నేను వస్తే మీరు ఈ రకంగా తీసుకొచ్చి నా ప్రాణాలు తీసుకున్నారు అని చెప్పి ఏం చేశారు? తలుపు గడిగేసేస్తున్నారు. గడిగేసి లోపల కూర్చున్నారు. కూర్చునేసరికి గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు వచ్చి తలుపులు బదలగొట్టారు. శిష్యుడు లేడు. అంచేత మళ్ళీ తిరిగి ఆ మాస్టర్ గారు వచ్చినప్పుడే రామలింగడు వస్తారు. మాయమైపోయారు. ఆ మాదిరి నేను మాయం అవుతాను అనుకోకండి అని చెప్పేవారు మాస్టర్ గారు. చాలా మంది ప్రయత్నం చేస్తున్నారండి. ఇలా పోతూ ఉంటే దీంట్లో లాభం ఏముంది? అది వాళ్ళ తనక సనందనాదుల కోసం అన్ని అవతారాలు తీసుకుని తెచ్చాడు. ఇప్పుడు ఉండే ధర్మరాజ్యం రావాలి. చావు ఉండదు, మృత్యు ఉండదు, అధర్మం ఉండదు. కావాలంటే ఆకలి, లేకపోతే ఆకలి. అటువంటి కలియుగం రాబోతుంది. అది రావటానికే అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పిల్లాడు చూడండి, వాడు ఎంతో తపస్సు చేస్తాడు. వాడు ఒక మాటకు మీరు జవాబు చెప్పగలరా? ఒక కుర్రాడు మాట్లాడుతాడు చూడండి. ఇప్పుడు కాలం అలా ఉంది. బొమ్మ తిన్నది వాళ్ళ యొక్క తెలివితేటలు చేస్తారు. కాలమే మారిపోతుంది. నాకే చిత్రంగా ఉంది. ఏ రకంగా నడుస్తుందో తెలియలే. అమ్మగారు సూక్ష్మ శరీరం అన్నారే, అది ఇప్పుడు మీ అనుభూతిలో ఇంతవరకు అంది చూడగలిగినారా? ఇప్పుడు అనుభవంలో సూక్ష్మ శరీరం మనకు కనపడదు. ఇప్పుడు కనపడదు. అది కనపడదు. అది కనపడకుండా అది తయారు, దానికి గట్టి శరీరం చేసుకోవడానికే మనకి శరీరానికి బాధలండి. అంటే పూర్తిగా తయారైన తర్వాతనే తను చూడగలము, తను తెలుసుకోవడం. ఇది పూర్తి అయిపోతే ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడే మనం మారిపోతాం మనుషులు. అప్పుడే భగవంతుడిని నేను నువ్వు నేను అనేది తెచ్చుకోగలుగుతాం. అదికి ఇంకా టైం ఉంది. అదే యేసు చెప్పింది, తురకలు చెప్పింది, మనం చెప్పుకుంది, అంతా ఒకటి అవుతుంది. ఇప్పుడు సూర్యుడు ఇన్ని రకాలు ఉన్నాడా? అన్ని ఊళ్ళలో ఒక విధంగా ఫలించలే. అదే మాదిరి అందరిలో ఉన్నవాడిని ఒక్కడైనా అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఇన్ని రకాలు పెట్టుకుని నడుస్తున్నాం. మాస్టర్ గారు భౌతికాన్ని వదిలిపెట్టిన తర్వాత, మాస్టర్ గారు వెళ్లిపోయిన తర్వాత మదర్ గారు ఎందుకు యోగా స్కూల్ ను
గడపలేదండి. ఆవిడకి జరిపేందుకే ఉంది. ఆవిడ ఇంటి వచ్చి వెళ్ళగొట్టారు. మా నాయన్ని యోగం చేసి చంపేసావని కొడుకులు వాళ్ళంతా చేరి ఇంటి వచ్చి వెళ్ళగొట్టేస్తే అప్పుడు ఈయన తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచుకుని శిష్యులందరికీ ఉత్తరం రాసి ఆవిడని పుట్టింటికి కంటికి పంపించి నెలకు 100 రూపాయల చొప్పుని పంపించి సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఆవిడ భాగాలు పంచుకుని తన వంతు భాగంలో వచ్చి కాపురం ఉంది. అంతే. ఈ జోషుడు వచ్చి చదువుతుంటే వింటూ ఉండేది వచ్చేది. కొత్త వాళ్ళంతా కొంతమంది నూనె నచ్చినారాయణ అలాంటి వాళ్ళంతా ప్రభాకర్ శాస్త్రి తీసుకొచ్చాడు. చాలా మందిని ఆవిడ దగ్గర కూడా తీసుకొచ్చి ఆవిడ చాలా మందికి ఇనిషియేషన్ చేసింది. మైనంపాటి నరసింహం గారి కూతుళ్ళకు పెళ్ళిళ్ళు అయితే ఆవిడని తీసుకెళ్తే వెళ్ళింది అని చేసేది. ఆయన పోయిన తర్వాత ఆవిడ ఎక్కడ పడితే అక్కడికే వెళ్ళేది. అందరూ తీసుకెళ్లేవారు శిష్యుడు. ఆయన ఉండగా ఎక్కడికి పంపించేవారు గారు మాస్టర్ గారు ఉంటారు. అమ్మగారు, మాస్టర్ అనే పదము ఒక మాస్టర్ వారికే పరిమితమా, లేదా మిగతా డైరెక్ట్ మీడియమ్స్ గానీ సాధకులకు గానీ ఎప్పుడైనా వాడేదానికి వీలు ఉంటుందా? లేదు. అది మనం ఇప్పుడేం చెప్పగలం? ఇప్పుడు పూర్తిగా డెవలప్మెంట్ చేసి ఎంఏ బిఏలు పాస్ అయినాక టీచర్ పని చేయమని అప్పచెబితే కదా టీచర్ పని చేస్తున్నారు. అదే మాదిరిగా మనలో ఉన్న బ్రహ్మాన్ని మనం తెలుసుకుని ఇదిగో మీరు ఈ యొక్క పనులు మీరు చెయ్యండి ఆయన మనకు అథారిటీ ఇచ్చి చేయిస్తే అదే ఎట్లా నడుస్తుందో ఇప్పుడు మనం ఏం చెప్పగలం? ఆయన యొక్క అథారిటీ ప్రకారం మనం నడుస్తాం. అంతేగాని ముందు నడవబోయేది ఇప్పుడు ఏం తెలియదు. మొదలు నడవబోయేది కాదు. ఇప్పుడు నేను మాస్టర్ని అనుకోవచ్చు, నేను మాస్టర్ శ్రీనివాసాచార్యులని, మీరు మాస్టరు సత్యవతమ్మ గారని అనవచ్చునా అని. మనకు ఆ మాస్టర్ పేరు మనకు లేదు. మనకు మాస్టర్ అనే పేరే మనకు లేదు, మాస్టర్కి తప్ప. అదేనా వాళ్ళు పెట్టుకుని పుస్తకుండా అది తప్పు, చాలా తప్పు. అది పెట్టుకోకూడదు. మాస్టర్ పవరు మనలో ఉండేటటువంటి పరమాత్మ మన మాస్టర్. మనలో ఉన్న మాస్టర్ని మనం ప్రార్థన చేసుకోవటం మనకు సౌఖ్యం చేయమని. అంతేగాని నేనే మాస్టర్ని అని చెప్పి ఆకాశం మీద కూర్చోవడానికి లేదు. మాస్టర్ మనని చెప్పి తయారు చేసి మన్ని అక్కడ కూర్చోబెట్టి ఇదిగో మీరు ఈ పని చేయండి అని అంటారే, అప్పుడు మనం చేయొచ్చు. అదంతా వాళ్ళు పిచ్చలోకంగా ఉండండి. డబ్బు సంపాదిస్తున్నారు, ట్రీట్మెంట్లు చేసి ఎన్నో, అవన్నీ చేయకూడదు. ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకోవచ్చు అమ్మగారు. ఇప్పుడు ఇనిషియేషన్ చేయించిన ఎవరు మీకు ఇప్పుడు ఎన్నుకున్నారు మీరు? మీకు మనసులో ఎవరికైనా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలని ఉంటుంది అనుకోండి. అంటే మీరు పడుకుని నిద్రపోతున్నప్పుడు మీకు అది ఇన్సూరెన్స్ మాస్టర్ కనపడి చేశారంటే దాంట్లో పవర్ ఉంది. బయట వాళ్ళు చేయకూడదు. బయట వాళ్ళు ఇన్సూరెన్స్ మాస్టర్ తప్ప ఇంకోళ్ళకి చేసేందుకు అధికారం లేదు, చెయ్యకూడదు. ఏమంటే వాళ్ళు వచ్చి మాకు కష్టం వచ్చింది, నువ్వు ఎందుకు తీర్చావు కావని అడిగితే నువ్వేం జవాబు చెబుతావు? ఇలా అడిగారు మాస్టర్. నువ్వేం జవాబు చెబుతావు? నీవు పరిపక్వమై నువ్వు బిఏ పాస్ అయ్యి ఎంఏ పాస్ అయితే కదా టీచర్ పని చేస్తున్నావు. అది లేకుండా ఇప్పుడు మనమే బుద్ధకుండా వచ్చి కాలు తీసుకోలేకుండా మనం వస్తున్నాం. మనం ఇంకోళ్ళకి ఉపదేశం చేసి వాళ్ళంతా వాళ్ళకి బుద్ధి పుట్టి అయ్యో వాళ్ళది మనకు కావాలి అని చెప్పి ఆశపడి ఆయన ఏ స్వప్నంలోనో వాళ్ళకి ఉపదేశం చేస్తే వాళ్ళు చేస్తే దాంట్లో పవర్ ఉంది. నేను మీకు ఉపదేశం చేస్తే నా కష్టాలేనే పడుతుంటే మీకు నేనేం తీరుస్తాను? అది తప్పు. అది కావాలంటే వాళ్ళంతా దేవుణ్ణి మొక్కడానికి వీళ్ళు వాళ్ళు అని భేదం లేచుకోండి. ఎవరు కావాలంటే వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి 4 వస్తారు, మాకు ఆయన యొక్క మాకు ప్రార్థన కావాలంటారు. కావాలంటే మీరు ఆయన నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుంటే ఆయనే ఉపదేశం చేస్తారు. అలా చెప్పండి. కానీ మనం ఒకళ్ళకి ఉపదేశం చేయడానికి మనకు పవర్ లేదు. మనకు పవర్ లేకపోయినప్పుడు మనకి నడవదు ఆ శక్తి, వాళ్ళకి నడవదు. రెండగట్టం అవుతుంది మన బతుకుడు. అన్నీ పరిపాలించేవాడు భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడి మీదే భారం వేయాలి. మనకి ఏమీ ఇంకా శక్తి ఇవ్వలేదు చూడండి. ఇవ్వకపోయినప్పుడు మనం ఏం చేయగలం? ఇప్పుడు దానికి ఆయన మటుకు ప్రాణం పోయడానికి చూసా, తీసుకుంది. మనం ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంది, నిలబెట్టలేకపోయినా ప్రాణం. ఎంత ఈ దేవరహస్యం మనం చెప్పలేము.
నడిచే వరకు అది ఎలా నడుస్తుందో ఏమిటో చూస్తాం. బతుకుంటే చూస్తాం, లేకపోతే వచ్చిన వాళ్ళతో పాటే అంతే. అంతేగాని మనం ఏమీ చెప్పలేం. మీకు ప్రభాకర్ శాస్త్రి ఏం చెప్పాడు? మీరు చూసి ప్రభాకర్ శాస్త్రి దగ్గరేనా చేరారు? ఆయన మీరు ఇవన్నీ అడిగితే ఏం చెప్పేవాడు? ఇప్పుడు మీరు చెప్పిన విషయాలే చెప్పినారు. ఇట్లా పరిపక్వ దశను పొందిన తర్వాతనే ఇది అవుతుంది, దీనికి ట్రాన్స్పరెంట్ బాడీ ఒకటి వస్తుంది, అది తయారైన తర్వాత కానీ ఇది పూర్తి కాదు, అది మాస్టర్ గారి సంకల్పం అని. కుష్ఠవేళ్ళు కూడా పోతే కుష్ఠవేళ్ళు వచ్చాయని చెప్పాడు ప్రభాకర్ శాస్త్రి ట్రీట్మెంట్ చేస్తే. మరి ఇంతమందికి ట్రీట్మెంట్ చేసి తాను కుదిరించాడు, తన డబ్బు కుదుర్చుకోగలిగాడే? లేదు. కర్మ అనుభవించవద్దు. ఇప్పుడు నాకెందుకు చెబుతాండి? 3, 4, 5 పిల్లలు పోయారే, ఎందుకు ఆ పిల్లలు పోవాలి? ఎవ్వరు సహోదరులు లేరు, పిల్లలు లేరు, ఎవ్వడు లేరు. శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాను. అందరూ పోయారు, నన్ను ఒక్కదాన్ని ఇలా ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఎవరిని అడిగేది చెప్పండి. ఎందుకు ఉంచావు నన్ను ఈ ప్రకారంగా? నన్ను ఎందుకోసం ఉంచావు? నన్ను తీసుకుపో, నేను వస్తా. నన్ను తీసుకుపో, నేను వస్తా. నిన్ను తీసుకుపోను, నువ్వు రావద్దు, నీ దగ్గరికే నేను వస్తా, నీ దగ్గరికే నేను వస్తా, ఇలా చెబుతారు. నేను చెప్పను. నేను నవ్వుతారు నా డాక్టర్లు అంతా. నాకు చచ్చిపోయి నీకు 500 రూపాయలు ఇస్తాను, చచ్చిపోయినందుకు ఇంజక్షన్ చేయమన్నాను డాక్టర్ని. చచ్చినా మేము చేయవు, నువ్వు చచ్చిపోవద్దమ్మా, నువ్వు బతుకుంటావు డాక్టర్. ఇలా ఉంది నా బతుకు. ఏమడుగుతారు? చాలా అసహ్యంగా ఉండండి ప్రపంచంలో ఉండటం అంటే. ప్రపంచాల్లో ఇటువంటి కల్మషాలంతా పోవడానికి మనం ఏదైనా ప్రత్యేకంగా ప్రార్థన చేయవచ్చండి? ప్రపంచంలో ఇప్పుడున్న కల్మషాలన్నీ తొలగిపోవాలని మనం ఏదైనా ప్రార్థన చేయవచ్చునా? మీ ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఆయన అడగటానికి మంచి చేయమంటున్నారు కానీ చావమని చెప్పడం లేదే, నాశనం కావమంటం లేదే. ప్రపంచానికి శాంతి ఇచ్చి, ప్రజలకి శాంతి ఇచ్చి, జనన మరణాలను నశింపజేసి శీఘ్రంగా మీరు రండి, లోకాల్లో కష్టాలు నివర్తి చెయ్యండి అని చెయ్యొచ్చు. మన ఒక్కళ్ళకే కాదు, ప్రపంచం అంతటికీ కూడా మంచి చేయండి అని చెయ్యొచ్చు. ఒకరికిద్దరికి అన్నీ వస్తుంది, తొందర పడకండి. ఇప్పుడు మనం చూడనివన్నీ చూస్తున్నామా? ఇప్పుడు ఇవి మాట్లాడుతుందే, ఫోన్ మాట్లాడుతున్నాయా? అమెరికా వాళ్ళకి అన్ని శక్తులు ఉన్నాయి, మన వాళ్ళకి లేవు. వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన వాడిని లేవదీస్తారు. ఒకటి వచ్చేదాకా బ్రహ్మ విద్య, వచ్చిన తర్వాత ఏమీ లేదు. అక్కడి నుంచి ఇప్పుడు చూడండి, టీవీ తీసుకొచ్చి పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు ఇప్పుడు తీసుకొచ్చి పిల్లల్లో. అదాకానే దాని టైం వస్తే ముందు అమెరికా వాళ్ళకు ఉండే శక్తి బలం మన వాళ్ళకి లేదు. వాడు కనిపెడతాడు, వాడు కనిపెట్టి ఎవడన్నా వాడిని చచ్చిపోయిన వాడిని బతికించాడంటే అది అలవాటు అయిపోతుంది. అప్పుడు చావే ఉండదు. చచ్చిపోయిన వాడిని ఎప్పుడు బతికిస్తారో అప్పుడు చావే ఉండదు. ఇప్పుడు అమెరికా వాళ్ళు బతికిస్తే మరి మాస్టర్ గారి యోగం గతి ఏమండి? అమెరికా వాళ్ళకు ఉన్న పవరు మరి ఎవరో అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వచ్చి ఆయన దగ్గర చేరారండి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి. ఎలిజబెత్ ఒక ఆమె చేరింది, ఎలిజబెత్ అని ఒక ఆమె చేరింది. ఆమె చేరిందా మాస్టర్ గారి దగ్గర? నాకు వాళ్ళు చేస్తే మరి యోగం గట్టేవి, ఇప్పుడు మాస్టర్ గారు గట్టేవి, ఇప్పుడు యోగం యొక్క భవిష్యత్ ఏమి? ఇదంతా ఇప్పుడు మనం ఏమి చెప్పలేమండి. అది నడిచే కానీ ఇప్పుడు మనం అలాగా ఇలాగానే మనం అనుకోవటం తప్ప మనం ఏమీ లేదు. ఇప్పుడు కళ్ళు మూసు సూర్య నమస్కారాలు చేస్తున్నట్టు ఉంది మన పని. అది వర్క్ ఇచ్చారు, పడుకోండి, లేదు పని చేసుకోండి. ఎక్కువ శ్రమగా ఇచ్చారు, నమస్కారం పెట్టుకుంటే కొంచెం తగ్గిస్తారు. మీకు బాధ ఎక్కువగా వస్తే డాక్టర్ దగ్గర మందు ఇచ్చుకోండి, తగ్గకపోతే ఊరుకోండి. ఇప్పుడు నేను ఎన్నో మందులు ఇచ్చుకున్నా, ఈ పక్కంతా ఇప్పుడేం లేదు, ఒక టైంలో ఈడ్చుకుపోతుంది. ఏ లోహాలు పెట్టుకోవద్దని చెప్తారు, వస్తువులు కూడా ఏం పెట్టుకోను, అన్ని తీసి పారేశారు. ఈ శరీరానికి ఇవన్నీ మనకి ఈ అల్ప విషయాలన్నీ మనకు అక్కర్లే. మనలో ఉండేటటువంటి ఆ యొక్క ఆత్మ డెవలప్మెంట్ అయితే అదే చూసే వాళ్ళకి నగలు పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇదంతా అనవసరం అనేవారు మాస్టర్ గారు.
తడుగు ఇంకా ఉంది ఎంత మనం ఇప్పుడు ఏం చెప్పలేమండి ఎలా జరుగుతుందో. పెట్టు పెట్టు. ఏం కావాలి ఇంకా? ధనవంతుడిగా అయిపోవాలని, ఉద్యోగాల్లో కావాలని, లేదా ఎదుటివాడు నాశనం అయిపోవాలని ఈ ప్రార్థనను చేయవచ్చునండి. ఈ ప్రార్థనలు మన లైన్ ప్రకారం చూసుకుంటే చేయకూడదు, తెలిసిందా? ఒకళ్ళని చెరుపు చేయడానికి చేయకూడదు. ఎవడైనా దుర్మార్గతనం చేసి మన ఏదైనా చెరుపు చేయడానికి, తిట్టడానికి, కొట్టడానికి వస్తే మాస్టర్ని వాడికి మంచి బుద్ధి ఇచ్చి, వాడికి మంచి గుణం ఇచ్చి, వాడిలోనూ నువ్వు ఉన్నావు, మాలోనూ నువ్వు ఉన్నావు, మంచితనం చేత వాడికి ఒక దోవ చూపించు, మాకు ఓ దోవ చూపించు అని ప్రార్థన చేయొచ్చు. అంతేగాని వాడిని నాశనం చేయమని మనం చేయకూడదు. వాడిని నాశనం చేయొద్దు. వాడి దుర్మార్గ బుద్ధి తొలగించి వాడికి మంచి బుద్ధి ఇచ్చి, మాకు కూడా మంచి కలగజేసి శీఘ్రంగా మీరు మాకు మంచి కలగజేయవలసింది అని ప్రార్థన చేసుకోవచ్చు. అంతేగాని ఆ దుర్మార్గుని పాడు చేయమని అడగకూడదు. డబ్బు కావాలని కోరుకోవచ్చా అండి? డబ్బు కావాలి, ధనం కావాలి అని ఆయనే చేసుకోలేదు. ఆయనే భిక్ష ఎత్తుకుని కూర్చుని యోగం చేసుకోడు. ఆయనకు డబ్బు ఎందుకు అడుగుతారు? ఇప్పుడు చెప్తా వినండి, డబ్బు కావాలి, పెళ్ళాన్ని సరిగ్గా పెట్టుకోలేదు, ఇదంతా కూడా మానవుడు సంసారం పెట్టుకుంటే అదంతా వాడు అనుభవిస్తాడు. ఇది సంసారం కోసమా? ఆయన బ్రహ్మాన్ని తెలుసుకుని ముందు మనల్ని శుద్ధం చేసిన తర్వాత మనకి ఏం లయండి ఏర్పాటు చేసి ఏ ఉద్యోగం మనకి ఇస్తారో అది ఇప్పుడు మనమేం చెప్పగలం? పుట్టగానే వాడు ఏం ఉద్యోగం చేస్తాడో మనం చెప్పగలవా? అదే రకంగా ఆయన మనని డెవలప్మెంట్ చేసిన తర్వాత మనకి ఏమి ఏర్పాటు చేస్తాడో. ఇప్పుడు బ్రహ్మ ఏమో సృష్టి చేయమన్నారు, మరి ఈశ్వరునేమో ఇంకో పని చేయమన్నారు, మరి ఇంకోనేమో ఇంకో పని చేయమన్నారు. ఇలా వాళ్ళు సర్దుకున్నారా లేదా? అదే మాదిరి ఆ యుగం వచ్చినప్పుడు అది ఎలా నడుస్తుందో ఇప్పుడు మనం ఏం చెప్పగలం? అది నడిచినప్పుడు తెలుస్తుంది. మనం ఎప్పుడు అంటే మనలో ఒక శక్తి ఉంది. వాళ్ళు దుర్మార్గతనం చేసిన వాళ్ళని మనం శపించకూడదు, వాళ్ళని తిట్టకూడదు. మాస్టర్ గారు చెప్పింది వాళ్ళకి మంచి బుద్ధి ఇచ్చి వాళ్ళని మంచి దోవలో పెట్టవలసింది అని మనం ప్రార్థిస్తాం, కానీ మనం చెరిచిపోమని అనకూడదు. ఏమంటే మనలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి వాళ్ళకి ఏదైనా చెరుపు చేస్తుంది, ఆ మాదిరి మనం చేయకూడదు అని మాస్టర్ గారు చెప్పారు. అమ్మగారు, మనము నిద్రపోతా ఉన్నప్పుడు కాకుండా పండుకొని కళ్ళు మూసుకొని పండుకోనప్పుడు మనకేదైనా ఒక రూపం కానొచ్చినట్టు కానీ ఏదైనా ఒక మాటలు వినొచ్చినట్టు కానీ ఉంటే అది మాస్టర్ గారి మాటలేనా లేక ఏదైనా మన కళ? గ్రహాలు కూడా ఆ మాదిరిగా నా మాదిరిగా కనపడతాయి, గ్రహాలు కూడా ఆ మాదిరి పాడు చేయటానికి కనపడతాయి. అంచేత మీరు అవన్నీ మీరు